వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. మన దోశ ప్యాటర్న్ ఉంటుంది కదా, కాకపోతే ఇది నేను కొంచెం పప్పులతో ఎక్కువ చేశానన్నమాట. 5 రకాలన్నీ వేసి చేసిన దోశపిండి ప్యాటర్న్ ఇది. దీన్ని మనము ఈరోజు పూర్ణ ఉండలు, సుగుండలు అంటారు, అవి చేస్తున్నాం అన్నమాట. పిండి అంతా ప్యాటర్న్ రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పూర్ణ ఉండలు కూడా రెడీగా ఉన్నాయి. ఉండలు కూడా చేసి పెట్టుకున్నాను. పూర్ణం తెలుసు కదా మీకు, మామూలుగా పూర్ణం చేసేది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టినాను. ఆయిల్ చేతితో వేసేదానికన్నా ఇట్లా గంటితో వేస్తే బాగుంటుందని నేను తీసుకున్నాను. చూద్దాం, చేతితో కూడా ట్రై చేద్దాం. చేతితో కూడా బాగానే వస్తుంది. ఉండదు, సుగుంటుంది. బియ్యము ఉద్దిపిండి వేసి చేస్తారనమాట. దీన్ని సుగుంటుంది. నేను దోశపిండి ప్యాటర్న్ ఉంటే దాంతో చేస్తున్నాను అనమాట. అదేనా దోశపిండిదే ప్యాటర్ను. వేద్దాం, తీసేసి మళ్ళీ వేద్దాం. దీనిలో అయినా ఉద్దిపిండి అంతా ఉంది కదా. నేను అప్పుడు బియ్యం వేయలేదు దోశ వేసినప్పుడు. ఇప్పుడు కొంచెం క్రిస్పీ రావాలంటే కొద్దిగా బియ్యపిండి వేస్తేనే బాగుంటుందని కొద్దిగా బియ్యపిండి వేసాను అనమాట, క్రిస్పీ రావడానికి. లేకుంటే మరీ మెత్తగా ఉంటాయి, అన్ని పప్పులే కదా. పూర్ణం బూరెలు దీని టైటిల్. పూర్ణం బూరెలు, మామూలుగా పూర్ణం బూరెలు అంటారు, సుగుంటలు అంటారు కొన్ని చోట్ల. నేను దోశపిండి చేసినప్పుడు చెప్పినాను, ఇలాంటి పప్పులన్నీ వేసి చేసుకుంటే, ఎందుకంటే ఇది తొందరగా జీర్ణం కావాలన్నమాట. దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి, పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా జీర్ణం కావు. ప్రతి దాంట్లో అన్ని మనం తినే తిండిలో అన్ని చక్కెర దీంట్లో రూపంలోనే కలుస్తుంది బ్లడ్లో. కానీ ఇవి పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటి నుంచి మనకు తక్కువ కలుస్తుంది రక్తంలో. అదే కదా మనకు షుగర్ ఎక్కువ. ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇట్లా బియ్యం ఉద్దిపిండే కాకుండా దీనిలో కూడా వేస్తే వస్తాయా చూద్దాం. పూర్ణం బూరెలని ట్రై చేస్తున్నాం. ఇవన్నీ చాలా మెత్తగా ఉంటుంది కదా.
కొంచెం పగిలినట్లయిపోయింది ఒకటేమో, అది ఆయిల్ వేస్తాను. ఇంకే 4 కూడా వేసేసుకున్నాను. ఇంకా ఆయిల్లో కదా అవి డీప్ ఫ్రై అవుతుంది. మామూలుగా ఇది చేస్తే కొంచెం ఆయిల్ ఇది అయిపోతుంది అండి. ఈ పూర్ణం బూరెలే అంత అంతే. పూర్ణం బూరెలు క్యాటరింగ్ అది ఉంది కాబట్టి పిండి నేను ఇలా ట్రై చేశాను కదా. అంటే బియ్య పిండి ఉద్ది పిండితో అయినా కానీ నానబెట్టుకుని దోసపిండి ఉంటుంది కదా, దానితో అయినా కానీ ఇలాగే చేసుకోవచ్చు. ఆయిల్ మామూలే కొంచెం అది ఇదే అవుతుంది. ఇంకా నెక్స్ట్ పూర్ణం కుడుములు కూడా చేసి చూపిస్తాం. పూర్ణ కుడుములు బాగున్నాయి కదండి. చూడండి, మీరు కూడా ఇలాగే తయారు చేసి తిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.